కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. మళ్ళీ ఇప్పుడు దీన్ని ప్రస్తావించడం ఒక రకంగా అప్పుడు ఈయనకి జరిగిన అవమానం. ఇంకా తర్వాత దీని తర్వాత మాట్లాడింది ఆయన సతీమణి గురించి, నా సతీమణి గురించి ఇలా మాట్లాడారు, అందుకే నేను శబ్దం చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇవ్వడం. ఇప్పుడు గుర్తు చేయడాన్ని ఒక రాజకీయంగా చూడాలా, లేదంటే అప్పుడు కౌరవ సభను నేను గౌరవ సభగా మార్చాను అని ఒక సందేశం ఏమన్నా ప్రజలకు ఇచ్చారా? అంటే ఆనాడు రాని అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకున్నారు. అప్పుడు మైకులు ఇవ్వలేదు. అది వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక శాసనసభ్యుడితో తీపించారు మైక్ ఇవ్వట్లేదని. ప్రాక్టికల్గా ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం దుర్మార్గమైన మాటలు. బుద్ధుంటే క్షమాపణ చెప్పించాలి, వీళ్ళు క్షమాపణ చెప్పించకపోగా పైగా ఎవరన్నారు ఏదన్నారు అని మాట్లాడడం అన్నది లాంగ్ టర్మ్లో దెబ్బతింటారు వీళ్ళు. ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత కుటుంబాలని, ఇళ్లలో ఉన్న మహిళల్ని తీసుకొస్తే రేపొద్దున వాళ్ళ మహిళల్ని తీసుకొస్తారు. దానివల్ల ఇప్పుడు